హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ వాళ్ళు ఊరికి వచ్చారండి. సో వచ్చిన మరుసటి రోజు సండే వచ్చిందనమాట. సో అందుకని ఇంక మా అమ్మ బిర్యానీ నాటుకోడి తెప్పించిందనమాట. మా అమ్మ వదిలిపెట్టదు, ఆ అల్లుడికి గారెలు చేయాల్సిందే అన్నట్లు గారెలు అయితే చేస్తుంది ప్రతిసారి మా ఆయన ఉన్నాడంటే. సో చాలా బాగా చేసింది గారెలు, నాటుకోడి బిర్యానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఆఫ్టర్ దట్ మా అన్న నన్ను కొంచెం బయటకు తీసుకెళ్ళి అమ్మ నీకు పానీపూరి అవి తినిపిస్తాను, ఏమేం కావాలో నీకు చిన్న చిన్న కోరికలను తీరుస్తానంటే వెళ్ళాము. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంటికి వచ్చాక మా అమ్మ ఇది కొన్ని బ్యాంగిల్స్ అవి తెచ్చాను, మరీ అసలు మట్టి గాజుల మీదనే తిరుగుతున్నావు అని చెప్పి తవులాడి ఇంకా గాజులు వేసుకోమంటే సరే వీడియో ఇవి ఎప్పుడు నేను పెట్టలేదన్నమాట. ఈ బ్యాంగిల్స్ ఎప్పుడు కూడా వీడియోలో చూపించలేదు, బ్యాంక్లో నుంచి తీసుకొచ్చారంట. సో అందుకని ఇవి ఒకసారి చూపిద్దాం అనిపించింది. ఈ వీడియో కూడా నేను ఫుల్ వీడియో అయితే చేశాను, అది కూడా చూడండి. ఎన్ని గ్రామ్స్ పడింది అనేది, ఎక్కడ కొన్నాము అనేది కూడా నేను డీటెయిల్గా అక్కడ చెప్పాను, ఎంత వెయిట్లో ఉన్నాయి ఒక్కొక్క బ్యాంగిల్ అనేది కూడాను. సో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి, ఇన్ఫర్మేటివ్ ఉంటుంది దాంట్లో. తర్వాత మా అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళి చాలా రోజులు అయిందంటే సరే వెళ్దాం పదమ్మ అని చెప్పి ఇంకా మా అమ్మ వాళ్ళని పెద్దమ్మ గుడికి తీసుకెళ్ళాము. అండ్ ఆ రోజు చాలా రష్ ఉన్నింది, కానీ యాజ్ యూజువల్ ఎంత రష్ ఉన్నా కానీ త్వరగా అయిపోతుంది కదా అక్కడ దర్శనం అనేది. సో మేమైతే హ్యాపీ. పెద్దమ్మ గుడికి సండే రోజు మనం అనుకుంటాం చాలా రష్ ఉంటుంది, మనం వెళ్ళలేమని చాలామంది అనుకుంటారు, బట్ లేదండి, ప్రశాంతంగా దర్శనం అయితే త్వరగా చేసుకొని రావచ్చు. అండ్ బ్యాంగిల్స్ ఇచ్చారనమాట. అండ్ మేము తీసుకెళ్ళాం సెట్ బ్యాంగిల్స్ తీసుకెళ్తే మాకు 2 బ్యాంగిల్స్ అనేది ఇచ్చారు. సో ఒక సెంటిమెంట్గా వేసుకొని అక్కడ వేసుకొని వచ్చామన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తే. మా అన్న అడిగాడు ఇంకెక్కడికి వెళ్దామా అంటే, అన్న కొత్తగా ఏదో పీపుల్స్ ప్లాజాలో ఎగ్జిబిషన్ పెట్టారని విన్నాను, సో దానికి వెళ్దామని చెప్పాను అనమాట. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా, మన అమ్మ వాళ్ళు రాకొస్తారు సిటీకి, సో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చూపించి పంపించాలి ఊరికి అని చెప్పి. అలాగే నేను కూడా మా అమ్మ వాళ్ళకి పెద్దమ్మగుడి టెంపుల్కి ఇలాగే ఎగ్జిబిషన్ ఏదో కొత్తగా ఉంది, ఫిష్ అక్వేరియం ఎగ్జిబిషన్ చూద్దాం, అమ్మ చూస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పి తీసుకువెళ్దామా అన్న అంటే, మా అన్న ఇంక వెళ్దాం పదండి అని చెప్పి ఇంకా పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్లో ఉందండి ఇది, ఎవరికైనా తెలియకపోతే చాలా బాగుంది, హుస్సేన్ సాగర్ దగ్గర. అండ్ టికెట్ కూడా 100 రూపీసేనండి. సో మా అమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఎగ్జిబిషన్ చూసి, ఎందుకంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టారనమాట ఆ ఎగ్జిబిషన్లో. అండ్ అవతార్ థీము, అలాగే ఏలియన్స్ థీము, ఇవన్నీ కూడా యాడ్ చేశారనమాట. కొంచెం భయంగా ఉంది కూడా పిల్లలకి అయితే, కొంచెం మేబీ భయపడొచ్చేమో, బట్ మా ఆవిడైతే అంత భయంగా లేదు కానీ చూస్తూ ఉండేదన్నమాట ఇంట్రెస్ట్గా. అలాగే ఫ్లవర్ డెకరేషన్ చేసినటువంటి బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశారండి కదా. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనం ఏదో ఏరోప్లేన్లోకి ఎంటర్ అయినటువంటి ఫీల్ ఇచ్చారనమాట. సో ఏరోప్లేన్ లాగా ఉంది కదా ఇది, కొంచెం కట్ చేసి చూస్తే ఏరోప్లేన్ మోడ్ లాగా ఉంటుంది. సో అదే అయిపోయాక కొంచెం లోపలికి వెళ్తే ఇలాగా ఏలియన్స్ తోటి అండ్ అలాగే మన అవతార్ డిజైన్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో, అన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంత క్రౌడ్ ఉంటుందని. మా చెల్లి ఏదో చెప్తుందిలే, బట్ అక్కడ ఎవరు పెద్ద చూసేవేమి ఉండవేమో, అందుకు ఎవరు రారేమో అనుకున్నాడంట. ఏంటిమా ఇంత క్రౌడ్ వచ్చారని చెప్పి మా ఆయన మా అన్న ఇద్దరు ఆశ్చర్యపోయారు. చూడండి ఏలియన్స్ ఇలాగా కొంచెం కదులుతున్నట్లుగా ఉన్నాయి. అండ్ అలాగే అవతారు కూడా చూడండి కొంచెం డేంజరస్గా కూడా ఉన్నాయి, కొన్ని అయితే భయంకరంగా. ఎవరైనా పిల్లలు భయపడతారా అంటే పిల్లల కన్నా కూడా పెద్దవాళ్ళే భయపడ్డారండి. పిల్లలు భయపడతారేమో అనుకొని పెద్దవాళ్ళే భయపడుతున్నారు. ఇవిగోండి అవతార్ డిజైన్స్లో బాగున్నాయి. ఇంక మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. చాలా క్రౌడ్గా ఉందండి. 100 రూపీస్ టికెట్ అయ్యేసరికి చాలామంది బాగా ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ అక్వేరియం తోటి ఉంటుంది కాబట్టి నాకైతే అసలు అవి కదులుతుంటే ఫస్ట్ భయం వేసింది, కానీ తర్వాత మా వాడు ఏం చేస్తున్నాడా అని చూసుకుంటూ ఉన్నాను. వాడు బాగానే ఉన్నాడు. గాలి ఆడలేదండి, అస్సలు గాలి ఆడట్లేదు, ఎందుకంటే మొత్తం రూమ్ అంతా క్లోజ్ అయ్యేసరికి అస్సలు గాలి ఆడలేదండి. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉన్న వాళ్ళకైతే జాగ్రత్తగా ఉండాలి అంత క్రౌడ్లో వెళ్ళడం కన్నా కూడా. సో ఇవి ఒక్కొక్కటి చూడండి, లేడీ అవతార్ కానివ్వండి, ఏలియన్ షేప్లో కానివ్వండి, డిఫరెంట్ డిజైన్స్ అయితే అందరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్టింగ్ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉండారనమాట ప్రతి ఒక్క దాని దగ్గర. మేమైతే ఇంకా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అన్నీ. స్పైడర్ మ్యాన్ కూడా ఉన్నాడండి ఇక్కడ. సో మా ఆయన వీడియో తీస్తుంటే రండి చూద్దాం రండి అని చెప్పి నేను పిలుస్తున్నాను అనమాట మా ఆయన్ని. ఖచ్చితంగా ప్రతి ఉమెన్ వెనక ఒక మెన్ లేకపోతే ఎవరు కూడా విజయం అనేది సాధించడం కష్టం అవుతుంది. సో నేనేదో ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నట్లు
మా ఆయన వీడియో తీయమన్నాను, బట్ మా ఆయన ఏదేదో తీసాడు వీడియో. సో ఇక్కడ చూస్తే మొత్తం ఫ్లవర్ డెకరేషన్ చేసిందండి. ఉయ్యాల కానివ్వండి, చాలా హార్ట్ షేప్ కానివ్వండి, మూన్ షేప్ కానివ్వండి. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో, రిక్షాలా డిజైన్ చేశారండి ఫ్లవర్స్ తోటి. అండ్ ఇక్కడ ఎక్కువ ఈ వింగ్స్ దగ్గర అయితే చాలామంది ఫొటోస్ దిగుతుండారు. ఇంకా మేము క్రౌడ్ ఎక్కువ ఉందని దిగలేకపోయాం. ఈ హార్ట్ షేప్ చూడండి అసలు ఫ్లవర్ డెకరేషన్ చేసి చాలామంది చాలా బాగా ఫొటోస్ అయితే తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా అందుకని క్రౌడ్ ఎక్కువ లైన్లో నుంచి, నిజం చెప్పాలని లైన్లో ఉన్నారండి. ఒక్కొక్క డిజైన్ వెనక అందరు లైన్ కట్టారు. సో మేము ఏముంది అనుకుంటే మా అన్న లేదు ఈ మూన్ దగ్గర దిగండి అని చెప్పి ఇంకా మూన్ దగ్గర అయితే ఫోటో తీశాడు. తర్వాత చూడండి ఇక్కడ టెడ్డీ బేర్ని ఎంత బాగా డెకరేట్ చేశారో ఫ్లవర్స్ తోటి, చాలా బాగుంది. ఇదైతే అస్సలు 2 కళ్ళు సరిపోలేదు అనుకోవచ్చు, అంత క్యూట్గా ఉంది టెడ్డీ బేర్ ఫ్లవర్స్ తోటి డిజైన్ చేసేసరికి. మొత్తం కూడా అవతార్ డిజైన్లోనే ఉందండి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే. సో ఎవరైనా కనుక మంచి మంచి ఫొటోస్ దిగడానికి కానివ్వండి, ఏదైనా చూడాలి హైదరాబాద్లో అనుకుంటే ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. చాలా బాగుంది ప్లేస్ అయితే. మనకు అలాగే ఆడవాళ్ళకి షాపింగ్ చేసుకోవడానికి కూడా ఇంకా షాపింగ్ కాంప్లెక్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఏంటిదో ఫిష్ అక్వేరియం అండి. సో మొత్తం కూడా మనం సీలో వెళ్తున్నట్లుగా ఉంటుందన్నమాట. ఇది ఫిష్ టన్నెల్ చాలా బాగుందండి. అండర్ వాటర్ వరల్డ్ ఫిష్ టన్నెల్ అన్నీ చాలా యూనిక్గా, అంటే ఇదివరకు ఎవరైనా చూసిన వాళ్ళకన్నా కూడా ఇది ఇంకా పెద్ద పెద్ద ఫిషెస్ వేశారండి. వీటిల్లో చిన్న చిన్న ఫిషెస్ నుంచి పెద్ద పెద్ద ఫిషెస్ వరకు ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా యూనిక్గా ఉన్నాయి ఫిషెస్ కూడాను, డిఫరెంట్గా. కాకపోతే ఏమైందంటే ఇక్కడ గాలి ఆడలేదండి అస్సలు. చాలామందికి ఊపిరాడకి త్వరగా వెళ్ళిపోయారు. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారండి. సో వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవడం బెటర్. బట్ ఏంటంటే జనాలు కదలరు కదా ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పి ఆగుతారు ఎవరైనా కానీ. సో దానివల్ల కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఏంటంటే భయపడిపోయారు అక్కడ. సో చూడండి ఎన్ని డిఫరెంట్ ఫిషెస్ పైన అలా వెళ్తూ ఉంటాయి, ఎంత బాగుంటుందో కదా. మా వాడైతే అమ్మ చేప ఏం చేస్తావు నాన్న చేప అంటే తింటా అంటున్నాడు. సో మరి ఎప్పుడు వాడు తినలేదు చేపలు, బట్ వాడికి ఎలా తెలిసిందో ఏమో. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న చేపలు. ఇక్కడ మా ఆయన చెప్తున్నాడు అనమాట వాడు తింటాడంట చేపలనని. సో చూడండి పైన సైడ్స్ కానివ్వండి మొత్తం కూడా ఫిషెస్తోనే ఉంటుంది. అండ్ చూడండి పెద్ద చేపలండి ఇవి మీడియం సైజ్ అనుకోండి. అంటే ఇవే మీడియం అన్నానంటే ఇంకెంత పెద్ద చేపలు ఉన్నాయో అనుకోవచ్చు ఇంకా. సో కొంచెం పెద్ద సైజుగా ఉండేవి ఇవి. అండ్ అలాగే సన్నగా పొడుగ్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ఫిషెస్ అండి. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలి. భలే ఉంది కదా ఈ చేప అయితే. బ్లాక్ ఫిషెస్, వైట్ ఫిషెస్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. సో బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు మాత్రం కొంచెం త్వరగా ఫాస్ట్గా చెక్ చేసుకొని వెళ్ళిపోవడం బెటరు. బట్ 100 రూపీస్కి ఇన్ని చూపించారంటే చాలా బెటర్ అని నేను చెప్తానండి. ఎంత క్రౌడ్ ఉందంటే నిజంగా. ఇది ఆఫర్ 29th జూన్ వరకే ఉంటుందంట ఈ ఎగ్జిబిషను. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ లోపు వెళ్ళండి. 29th జూన్ అండి లాస్ట్ డే. సో మేమైతే అది చూడండి పెద్ద సైజ్ ఇవైతే ఫిషెస్ ఆల్మోస్ట్ చిన్న తిమింగలంలో అంత ఉందన్నమాట ఇది. అందరూ భలే ఇష్టపడ్డారు ఈ చేపలని అయితే. ఫొటోస్ దిగుతానే ఉండారు అక్కడ. సో ఎవరికైనా ఫిష్ అక్వేరియం చూడాలి అనుకునే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి. చెప్పాను కదా హుస్సేన్ సాగర్ దగ్గర నెక్లెస్ రోడ్లో ఉంది. ఇది పీపుల్స్ ప్లాజాలో పెట్టారండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ చేసేసింది మా అమ్మ అయితే. ఎగ్జిబిషన్కి వచ్చిందంటే ఎగ్జిబిషన్ అనే కాదు బయటికి తీసుకొచ్చామంటే ముందు ఏదో ఒకటి కొనేయాలన్నమాట. మా అమ్మ అంత ఫాస్ట్గా షాపింగ్ చేస్తుంది. అప్పటికి చెప్తున్నాను వద్దుమా షాపింగ్ ఏం చేసుకోకు, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం, మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఊరికే చూస్తూ రామా, ఏం కొనొద్దు, ఎందుకు ఇక్కడ మనం ఏం కొంటాంలే అమ్మా వద్దు. సో ఫాస్ట్గా ప్రతి షాప్లోకి వెళ్ళి అది ఇది అని చూడబాకు అని చెప్తూనే ఉన్నాను. బట్ ఈలోపు మా అమ్మ తెచ్చేసింది అనమాట మా కోసం ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇక్కడ వచ్చేసి చూస్తే జైంట్ వీల్ ఉంది, మామూలు ప్లే జోన్స్ అన్నీ ఉన్నాయండి. ఎగ్జిబిషన్స్లో ఉండే ప్రతి ఎగ్జిబిషన్లో ఉండే ప్లే జోన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, గేమ్స్ అన్నీ కూడా. అలాగే ఫుడ్ కోర్ట్ ఉంది, ఎంతో స్పెషల్ అయినటువంటి ఎగ్జిబిషన్ స్పెషల్ అయిన అప్పడం ఉంది. అండ్ అలాగే బజ్జీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గా.
కిడ్స్ ఆడుకునే టాయ్స్ కానివ్వండి, కిడ్స్‌కి కావాల్సినటువంటి ఏమైనా స్నాక్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు ఆడుకునే ఆటలు కానివ్వండి, రింగ్ ఆటలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అంటే కాసేపు టైం పాస్‌గా చేసుకోవచ్చనమాట. సో, మా అమ్మ అయితే ఇంకా ఒక చిన్న షాప్‌లో దూరేసింది. అయి తీసుకుందాం, క్లిప్పులు తీసుకోవాలి, నేను రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలని చెప్పి దూరిందనమాట. ఇంకా ఆమె వెనకనే ఆమె కనిపెట్టుకుంటూ నేను వచ్చాను. కానీ ఏమిటంటే ఆమె అన్నీ చూస్తూనే వచ్చింది. బట్ నేను మాత్రం స్టిక్కర్స్ ప్యాకెట్స్ నాకు బాగా యూజ్ అవుతాయి ఇవైతే అని చెప్పి నాకు కావాల్సిన స్టిక్కర్స్ అక్కడ ఉన్నాయన్నమాట. సో, అవి తెచ్చేసుకున్నాను. తర్వాత ఇంకా మా అమ్మ, మా నాన్న, మా ఆయన, నేను, మా అన్న మేమందరం కూడా విండో షాపింగ్ చేసుకుంటూ పోతూ ఉన్నామన్నమాట. అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఇంకేమైనా కావాలా అని. తర్వాత మధ్యలో మా అమ్మ, మా నాన్న తప్పిపోయారు. మా అమ్మ తప్పిపోయింది. మా నాన్న కూడా ఉన్నాడు అనుకోలేదు. సో, ఆమె దగ్గర ఫోన్ కూడా లేదు. ఫోన్ తెచ్చుకోలేదే ఆమె. ఎట్లాగా అని చెప్పి భయపడుతూ నేను నాన్నకు ఫోన్ చేస్తే ఆమె ఇక్కడ కప్స్ కొంటుందమ్మా అని చెప్పాడు. వీళ్ళిద్దరేమో వాళ్ళ పాటికి వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. మేము ముగ్గురం వస్తున్నాంలే అని బాబుని ఎత్తుకొని మా ఆయన తిరుగుతూనే ఉన్నారనమాట. వాళ్ళు విండో షాపింగ్ వాళ్ళైతే అస్సలు ఏం చూడలేదు. మా అన్న ఏమో వాడికి ఏదో ఒకటి కొనాలని, వాడేమో నాకు బ్యాట్ తప్ప ఏం వద్దని. బ్యాట్లు ఇప్పటికి 4-5 ఉన్నాయి మా ఇంట్లో. వద్దనే వద్దన్నా అని చెప్పాను నేను. సో, ఇంక ఈలోపు మా అమ్మ కనిపించింది. ఏం తెచ్చావమ్మా అంటే, ఇగోమ్మా నీకోసం కప్స్ తెచ్చాను, నీకో సెట్టు నాకో సెట్టు అని చెప్పి చూపిస్తుంది అనమాట మా అమ్మ. తర్వాత మా ఆయనకి చెప్పాను, వీడియో తీయండి ఇది, మా అమ్మ నా కోసం ఏం తెచ్చిందో, ఏం కొనిందో చూడండి ఎగ్జిబిషన్లో అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో, అక్కడ వాయిస్ ఎక్కువ పక్క వాయిస్ వినిపిస్తుంది, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, చూడండి ఈ కప్స్ అంటే 6 వచ్చేసి అర డజన్ వచ్చేసి 120 అంట. ఒక్కొక్క కప్పు 30 రూపీస్ అంట. ఒక సెట్ ఆమెకంట, ఒక సెట్ నాకంట. సో, అవి చెప్తుంది మా అమ్మ. ఇగో అంటే ఎందుకుమా ఎగ్జిబిషన్లో కప్స్ అవి తెచ్చుకున్నావు, ఇవి మనం వాడతాము, పగిలిపోతామా త్వరగా అంటే, ఊరికే ఎగ్జిబిషన్ గుర్తుగా ఏదో ఒకటి ఉండొద్దా మన దగ్గర అని చెప్పింది. బట్ మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అయిందండి ఎగ్జిబిషన్ చూసి. ఎందుకంటే ఫస్ట్ ఆమెకు నచ్చింది ఏంటంటే ఫిషెస్ అవి బాగా నచ్చాయి అనమాట. ఎక్వేరియము ఆమె ఎప్పుడు చూడలేదు, ఫిష్ ఎక్వేరియం. సో, బాగా నచ్చింది ఆమెకు అది. ఇంకా మా వాడైతే అది బొమ్మలు అడగలేదు కానీ అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను అంటున్నాడు. బట్ ఏది ఎక్కించలేదు మేము భయపడి. సో, గుర్రాలు అవన్నీ ఉండినాయి అనమాట. అవన్నీ కూడా నాకు అది ఎక్కి అంటున్నాడు కానీ మేము ఏది ఎక్కలేదు. సో, ఇంకా వాడి కోసం చిన్న బొమ్మ ఒకటి తీసుకొని అక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయామండి. ఎర్లీగానే ఎగ్జిట్ అయిపోయాము. ఏం కూడా ఇంకా పెద్ద కొనలేదన్నమాట. సో, ఇంకా చెక్క బొమ్మలు ఇవన్నీ కూడా టెడ్డీ బేర్స్ అన్ని పిల్లలకు కావాల్సిన టాయ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే డ్రెస్సెస్ కూడా అండి ఆఫర్లో ఉన్నాయి. 150 రూపీస్ టాప్స్ అని, లెగ్గిన్స్ అని, 100 రూపీస్ లెగ్గిన్స్ అని, 250 రూపీస్ టాప్స్ అని, 500కి సెట్ అని, ఇలా డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా అయితే సేల్ అయితే పెట్టారు. మరి ఆ క్వాలిటీ ఏమో నేను చెక్ చేయలేదు కానీ చాలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. మొత్తం కూడా సెట్స్ ఇలా అమ్ముతూ వచ్చారు. సో, లైటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. కిడ్స్ ఆడుకునే టాయ్స్. మార్నింగ్ కాసేపు ఇక్కడ టాయ్స్ అది 2 ఇయర్స్ లోపు ఉంది కదా, దాంట్లో కాసేపు ఆడిపించామండి. ఎంతో ఈచ్ 50 రూపీస్ అనుకుంటా 1 అవర్కి. సో, ఒక 30 మినిట్స్ అలా ఆడుకున్నారు దాంట్లో. తర్వాత ఇక్కడ కార్ డాషింగ్ కాకుండా మా నాన్నకి అక్కడ నచ్చింది ఏంటంటే ఈ పైకి రన్ చేస్తారు కదా, పైకి తీసుకొని వెళ్తూ బైక్ కారు అలా రన్ చేశారనమాట. అది బాగా నచ్చింది మా నాన్నకి. అది కూడా ఈచ్ పర్సన్ 50 రూపీస్ అండి. అది అంటే కొంచెం అడ్వెంచర్స్ లాగా చేస్తారు కదా బైక్ కార్ తోటి. సో, అది నేను వీడియో అయితే తీసాను కానీ పోయింది ఆ వీడియో ఎక్కడో. సో, అలా ఉన్నాయి. ఇంకా ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఎగ్జిట్ ఎక్కడుందని చెప్పి వెతుక్కుంటూ ఎగ్జిట్ అయిపోయాం. ఎగ్జిట్ తెలియకపోవచ్చు ఎందుకంటే అది చాలా సైడ్గా ఉందన్నమాట. జైంట్ వీల్ పక్కన ఎగ్జిట్ ఉందండి. సో, ఎవరైనా కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఎగ్జిట్ ఎక్కడ ఉందనేది చెప్తున్నాను. సో, ఎగ్జిట్ అవ్వగానే మనకు కనిపించే వ్యూ ఇదండి. అసలు చూడండి ఎంత బాగుందంటే అప్పుడు రెయిన్ డ్యాన్స్ ఆపేశారు మేము బయటకు వచ్చేసరికి. అప్పుడు దాకా ఇక్కడ రెయిన్ డ్యాన్స్ జరుగుతుంది హుస్సేన్ సాగర్లో. చాలా బాగుండిందండి అసలు వ్యూ అయితే. చూడండి మంచి వ్యూ అయితే ఉంది. హుస్సేన్ లోపల ఎగ్జిబిషన్ చూసామన్న ఆనందం ఎంతసేపు ఉన్నిందో బయట ఈ వ్యూ చూసాక అంత హ్యాపీగా అనిపించింది నాకు. అంటే అది ఒక లైటింగ్ తోటో ఏమో కానీ చాలా బాగా నచ్చింది. ఇంతేనండి సండే ఇలా గడిచిపోయిందనమాట. సో, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మా అమ్మ మేము అందరం కూడా డిన్నర్ చేసుకున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం చాలా బిర్యానీ చేసింది. సో, అది వేస్ట్ అయిపోద్దని ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి ఫస్ట్ తిన్నాము, లేకపోతే అక్కడ ఏదో ఒకటి తినేసి వెళ్ళేవాళ్ళమి.
సో మా అమ్మ అంతేనండి, మ్యాక్సిమం ఇంట్లోనే ఇంకా అమ్మ వచ్చిందంటే మొత్తం ఎంత ఓపికగా చేస్తుందో, బయట ఎంతసేపు తిరిగిద్దో అంత ఓపికగా ఇంట్లో కూడా చేసి పెడుతుంది అనమాట మాకు. అండ్ అలాగే పీపుల్స్ ప్లాజా ఎవరైనా కనుక తెలియకపోతే ఖచ్చితంగా ఎగ్జిబిషన్ అనేది విజిట్ చేయండి. హాలిడేసే కదా, పిల్లలకి మంచిగా డిఫరెంట్గా తెలుస్తుంది అనమాట, నాలెడ్జ్ కూడా. సో అండ్ అలాగే ఆడవాళ్ళకి కూడా చాలా కావాల్సిన కలెక్షన్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ప్రతి కలెక్షన్ అయితే ఉందండి, టాయ్స్ కానీ డ్రెస్సెస్ కానీ, చెప్పాను కదా అన్నీ, ఫుడ్ కానివ్వండి, అంతా కూడా చాలా బాగుందండి ఎగ్జిబిషను. ఏరోప్లేన్ కానివ్వండి, అక్వేరియం కానీ అన్నీ బాగున్నాయి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి. సో అడ్రస్ అయితే పీపుల్స్ ప్లాజా, హుస్సేన్ సాగర్ దగ్గర అండి, నెక్లెస్ రోడ్లో. సో పీపుల్స్ ప్లాజా అని కొట్టగానే మనకి ఎగ్జిబిషన్ చూపిస్తుంది. సమ్మర్ ఉత్సవ్ క్యాంప్ అని ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.